ప్రజలకందరికీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశామనేటువంటి రీతిలో ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలతో పాటు వాళ్లకు ప్రాధాన్యత ఉంది, అన్నిటికంటే టాప్ ప్రియారిటీ ఇది అని చెప్పేసి సూపర్ 6 అనేటువంటి వాగ్దానాలు, ఇది మా ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి ఈ ప్రభుత్వం, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రియారిటీలో సూపర్ 6 అనేది ఇచ్చినటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సూపర్ 6లో ఇప్పటి వరకు అన్ని అమలు చేసినాము, ఏదో ఒక్కటి అమలు కాలేదు, అది కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మాల్లో ఏదో అన్నట్టు ఇటీవల అచ్చెన్నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూశారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూర్చొని ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా నాలుక ఏదైనా అని చెప్పేసి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు ఇవన్నీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ 6లో వన్ ఆఫ్ ది సూపర్ 6 హామీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాము. ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలైందా లేదా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. సో మీలో కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్ లేని ఇచ్చారా, ఏమన్నా హామీ ఏమన్నా అమలైందా ఒకసారి ఆలోచన చేసుకోండి. నంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి రైతులకు ఏమైనా ఈ రోజుకి ₹1 వచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పత్రికా విలేకరుల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు గుర్తు చేస్తున్నా నేను. ఇచ్చినారా మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఇచ్చినారా మీరు? ఈరోజు ఏమైనా మహిళలు ఎక్కడంటే అక్కడికి ఎక్కితే, బస్సులో ఎక్కితే ఫ్రీగా వాళ్ళ డెస్టినేషన్స్, వాళ్ళ గమ్యాలకు పోయేటువంటి పరిస్థితి ఉందా? ఇది కాకుండా మీరు చెప్పింది 50 సంవత్సరాలు దాటేటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా 50 సంవత్సరాలు దాటిన వెంటనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతో ఇంతో మీరు అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చినారు, 2వ సిలిండర్ ఇంతవరకు 20% కూడా పడలే. ఫస్ట్ సిలిండర్ సంబంధించినటువంటిది కూడా మీరు ఏ గ్రామానికి కావాలంటే ఆ గ్రామానికి మేము వచ్చేదానికి రెడీ, ఆ ఊర్లో పోదాం అనేటువంటి మహిళలను అడుగుదాం. ఈ యొక్క స్కీమ్ 50% మించి ప్రజలకు వచ్చిందా లేదా ఒకసారి మీరు రెడీ అయితే మేము రెడీగా ఉన్నాం. సో నువ్వు అమలు చేసేటువంటి ఒక ప్రోగ్రాము సగం మంది లబ్ధిదారులు కూడా చేరలేదనేటువంటి విషయాన్ని నిరూపించేదానికి మేము రెడీగా ఉన్నాం. రెండవది, ఇటీవల 1 సంవత్సరం 2 నెలల గ్యాప్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జూన్ 4వ తారీఖున ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజును మళ్ళా గుర్తు చేస్తూ ఆ యొక్క దినాన్ని మేము ఒక బ్లాక్ డేగా ప్రకటించి మేము రోడ్డు మీదకి వచ్చి నువ్వు చెప్పినటువంటి హామీలని అమలు చేయలేదంటే ఆ రోజు ఇంకా బాగాలేదని చెప్పేసి తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ని మీరు లాంచ్ చేశారు. దాంట్లో కూడా ఈ రోజుకి అనేక మందికి రాలే. వాళ్ళకి ఎవరైనా మాట్లాడి నాకు తెలిసి 60-70% దాంట్లో వచ్చినా, మిగతా వాళ్ళకు 30-40% ఇంతవరకు రాలే. వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి జవాబు లేదు. ఇన్ని ల్యాప్సెస్ పెట్టుకొని నువ్వు ఇచ్చినటువంటి 6 హామీల్లో 4 హామీలు అసలు దాని జోలికే నువ్వు ఎంటరే కాల. 2 హామీలు నువ్వు అంతో ఇంతో అమలు చేసినావు. దాంట్లో కూడా
పూర్తి సాటిస్ఫాక్షన్ కానీ లేకుండా ఉంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరడం కానీ జరగల. ఇంత వైఫల్యాలు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంగా మా పాత్ర ఏంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పాత్ర ఏంది అని చెప్పి నేను చంద్రబాబు గారిని, లోకేష్ను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. నేను యాజ్ అపోజిషన్ పార్టీ వాట్ ఇస్ అవర్ రోల్? ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ఉండేటప్పుడు వాళ్ళ తరపున పోరాడాల్సినటువంటి ధర్మం మాకు ఉందా లేదా? ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రోజుకు ఒక తప్పుడు ఆరోపణ చేసుకుంటాడో, ఒక తప్పుడు కేసు పెడతాడో, లోపలేస్తానే ఉండవు మనుషులను. ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు, ఒకరోజు 1,00,000 కోట్లు అంటావు, ఒకరోజు 4,000 కోట్లు అంటావు, ఒకరోజు 10,000 కోట్లు అంటావు, నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికన్నా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో, అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగింది అనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా నుంచి పలానా రోజులకు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ లేకుంటే ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసుకుంటా పోతాండవు. నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయని చెప్పి లిక్కర్ కుంభకోణం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఈ సందర్భంగా ఈ లిక్కర్ కుంభకోణం గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మీరు చెప్పాలా, ఈ ప్రభుత్వం ఈరోజు మీరు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది జూన్ 12వ తారీఖు అనుకుంటా, 2024 సంవత్సరం జూన్ 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు కొత్త లిక్కర్ పాలసీ వచ్చేంత వరకు పాత స్కీమ్ అమలైంది కదా. దీంట్లో ఏమైనా మీకు డౌట్ ఉందా? పాత స్కీమే అమలైనప్పుడు, అంతకుముందు అవినీతి జరిగినప్పుడు ఆ 5.5-6 నెలల పాటు జరిగినటువంటి ఆ యొక్క లిక్కర్ ట్రాన్సాక్షన్స్ లో ఎంత డబ్బులు ముడుపులు నీకు ముట్టినాయి? యు కమ్అట్. పాత దాంట్లో లోపాభిష్టంగా ఉంటే, పాత దాంట్లో అన్యాయం జరిగితే మరి అదే పద్ధతి నువ్వు కొనసాగించినప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు కొత్త పాలసీ వచ్చినంత వరకు నువ్వు అదే పద్ధతిని కొనసాగించినప్పుడు నీకు ఎన్ని వేల కోట్లు నీకు ముడుపులు వచ్చాయి నువ్వు ఇప్పుడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పాలా? డిఫాక్టో తెర వెనుకునేటువంటి ముఖ్యమంత్రి లోకేష్ చెప్పాలి ఈరోజు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, మరి నీ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో వితండ వాదనలు. డబ్బులంతా కలెక్ట్ చేసుకున్నారంట, డబ్బులంతా కలెక్ట్ చేసుకొని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి అప్పచెప్పినారు. వాళ్ళ పత్రికలో రాసినటువంటి, వాళ్ళ పత్రికలు ఉన్నాయని చెప్పి పత్రికలు అని చెప్పాలనో వాళ్ళు ఏమని చెప్పాలనో కూడా అర్థం కాదు. వాళ్ళు రాసేటువంటిది లిక్కర్ మద్యం అమ్మినటువంటి డబ్బులన్నీ తీసుకొని పోయి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని సంచుల్లో వేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు వార్తలు రాశారు. మరి అదే పద్ధతి జరిగింది కదా. జూన్ 12 తారీఖు నుంచి 2024 సంవత్సరం జూన్ 12 నుంచి అక్టోబర్ 26 వరకు వచ్చేటువంటి ట్రాన్సాక్షన్ ఇంటికి వచ్చినాయా? నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు ఆ జూన్ 26 వరకు వచ్చినాయా? అసలు ఎట్లా సాధ్యమవుతుందయ్యా? నీ పేపర్లో రాసేటప్పుడు ఒక మినిమం ఇంకిత జ్ఞానము, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గతంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్ని కూడా వాళ్ళు నడిపింది ప్రభుత్వ అధికారులు నడిపినారు. ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఎక్సైజ్ ఎంప్లాయీస్ కూర్చొని ఆ షాప్స్ రన్ చేసేటప్పుడు ఆ ఎక్సైజ్ సిబ్బంది డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకుని రోజువారీ కలెక్షన్లు తీసుకొని నీకు ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వాడేమో వినే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా, చెప్పేవాడికన్నా వాడికి ఏదైనా అర్థం ఉండాలా దాంట్లో? ఏ రకంగా స్కామ్ చేయగలుగుతారు? ఏ రకంగా డబ్బులు తీసుకొని పోతారు? కొన్ని వేల షాపులు ఉన్నాయి. ఆ అన్ని వేల షాపులు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వస్తాయి డబ్బులు, వాళ్ళు తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఒకవేళ అట్లా వచ్చిందంటే నీకు జూన్ 12వ తారీఖు నుంచి నీకు వచ్చిన డబ్బులు అన్ని ఎక్కడ చేసినా ఆ వివరాలని ఒకసారి చెప్పు నువ్వు. రెండవది ఏంటి మాట్లాడతారంటే, ఆన్లైన్ చేసేదానికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేదానికి అవకాశం ఉన్నా మీరు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి ఒక వితండ వాదన. నేను ఏమైంది, ఎందుకు దీనికి అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎక్సైజ్ అధికారులు నేను క్లారిటీ అడిగా, ఎందుకు ఈ నిబంధన పెట్టారని. ఏం లేదు సార్, అప్పుడు షాప్లోకి వచ్చి ఈ యొక్క
ఎవడైనా వినియోగదారుడు కొనుక్కోవాలని చెప్పి ఆ స్కాన్ కొడితే యూపీఐ ట్రాన్సాక్షన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ కట్ అవుతా ఉంది, మాకు చేరడం లేదు. మేము అతనికి డెలివరీ, ఎందుకంటే మా అకౌంట్లో కదా వచ్చినట్టు మాకు చూపించినప్పుడు మేము డెలివరీ ఇవ్వలేకపోతున్నాం. సంఘర్షణలకు, ఘర్షణకు దారి తీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము ఎక్కడ వాళ్ళతో ఘర్షణ పడతా ఉండాలా, ఇది మాకు కష్టంగా ఉందని చెప్పి చాలా రీటైల్ షాపుల్లో ఉన్నటువంటి మా అధికారులు మా దృష్టికి తెచ్చినప్పుడు, ఎందుకయ్యా యూపీఐ వదిలే అంతా డైరెక్ట్గా క్యాష్ ఇవ్వమని చెప్పి అడిగినారు. దాన్ని రాద్ధాంతం చేసి క్యాష్ అంతా తీసుకున్నారంట. క్యాష్ అంతా మూటలు తీసుకొని పోయి ముళ్ళలు తీసుకొని పోయి చేశారంట. ఈజ్ ఇట్ పాసిబుల్? కొన్ని వేల ఎక్సైజ్ ఉద్యోగులకు ఎక్కడే కానీ కంప్లైంట్ రాలి, ఎక్కడే కానీ ఏ ఉద్యోగమైనా నా దగ్గర నుంచి ఈ రూపాయి తీసుకొని పోయి పలానాకి ఇచ్చినా అని చెప్పి ఎక్కడన్నా మీరు విన్నారా? మరి అటువంటిది స్కామ్ అంటావు. స్కామ్ అనేది అప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జరిగేది స్కామ్. నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఎక్సైజ్ టెండర్ పిలిచిన తర్వాత, నువ్వు టెండర్ షాప్స్ అన్ని అయిపోయిన తర్వాత 10 రూపాయలు ప్రతి ఒక్క బాటిల్ మీద నువ్వు పెంచి అమ్ముకోమని చెప్పి కమిషన్ పెంచినావే, నీకు ఎన్ని ముడుపులు అందండి ఈ రకమైనటువంటి జీవో ఇచ్చినావు? ఆ రోజు నువ్వు టెండర్లు పిలిచినప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఎంఆర్పి ప్రైస్ పైన ఎంతో పర్సంటేజ్ ఇచ్చినావు. దానికి అదనంగా ఈరోజు ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు కానీ దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నావు? టెండర్లు ఇచ్చినటువంటి రోజు దాన్ని పాటించకుండా ఈరోజు అదనంగా ఇచ్చినావు అంటే దాదాపు దీనివల్ల 10,000 కోట్ల పైన నష్టం ఈ ప్రభుత్వానికి చెందుతా ఉంది. ఎందుకు ఇచ్చావు చంద్రబాబు నాయుడు? నాకు ఇది చెప్పు. ఇది స్కామా కాదా? రెండవది, నువ్వు ఆ రోజు కూర్చొని ఏంటంటో బ్రాండ్ దగ్గర ఇవన్నీ జే బ్రాండ్లు అన్నావు. వీ విల్ కమ్అట్ విత్ దట్ లిస్ట్. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి మద్యము, ఆ డిస్టిలరీస్, ఆ బాటిల్స్ అంతా నువ్వు ఆరోపించినటువంటి కథలన్నీ, ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ లిక్కర్స్ అన్ని ఇవన్నీ వచ్చినాయి, షాప్ లో ఉన్నాయి. నువ్వు జే బ్రాండ్లు అన్నావు. ఎవరి హయాంలో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు? ఎవరు ఆ యొక్క లిక్కర్ బ్రాండ్స్ కన్నిటికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? అది ఒకసారి నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చిన లిక్కరు, నువ్వు ఇచ్చేటువంటి పర్మిషన్లు జే బ్రాండ్ అవుతాయా? వినేవాడు ఎర్రోడైతే నువ్వు చెప్తానే ఉంటాను, నీ ఇష్టం వచ్చినట్టు. నీకు తోడు మళ్ళా 2 పేపర్లు, కొన్ని ఛానళ్ళు. ఏది ఎక్కడికి పోతాడాం? ఏమన్నా బుద్ధి ఉందనుకుంటాడవా? లేకుండా ఉంటే జనానికి బుద్ధి ఉందనుకుంటాడవా? లేకుంటే మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటాడవా? ఇంకొకటి కూర్చొని కొన్ని పత్రికల్లో కూర్చొని మద్యం దాగి చచ్చిపోతాండరు. 2022లోనే దీంట్లో నాణ్యత లేదు, దీంట్లో కల్తీ మద్యం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చానని చెప్పి ఒక పత్రికల్లో ఇటీవల వచ్చింది. నేను అడుగుతా, సిగ్గునేమయ్యా మీకు పత్రికల్లో ఉండి? దాని మీద క్లియర్గా 2022లోనే నువ్వు ఇచ్చినటువంటి వార్త ఇది తప్పు, మేము ఇటువంటి సర్టిఫై చేయలేదని చెప్పి ఎవరైతే ఆ చెన్నైలో ఉన్నటువంటి సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే ఓపెన్ గా వచ్చి చెప్పినారు, నీకు కావాలన్న ప్రూఫ్స్ అంతా. మేము అటువంటిది ఇవ్వలేదు, మేము ఇచ్చినటువంటి మాటలను వక్రీకరించారని చెప్పి ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు రోజు అయిపోయిన ఇష్యూను మళ్ళా కూర్చుండేది. ఈరోజు ఏమి టాపిక్ లేదు. మీరు మాట్లాడేదానికి ఏ టాపిక్ లేదు, మీరు జనం లేకపోయేదానికి ఏ టాపిక్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల హృదయాల్లో ఒక హీరోగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోయినా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఆయన క్రేజ్ని ఎట్లా తగ్గించాలా, ఆయన మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన అనుచరుల మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళ మీద ఎటువంటి బురద జల్లాలా, వీళ్ళ మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచన తప్పితే ప్రోగ్రెసివ్గా ముందరకు పోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నా నేను. మరి నువ్వు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ. నా యొక్క బాధ్యత ఉంది కదా, ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది కదా. ప్రజలకు నువ్వు చేసేటువంటి మోసాలు చెప్పాలా, లేకుంటే నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నువ్వు చెప్పినావు, చేయాలని నీకు గుర్తు చెప్పాల్సినటువంటి పరిశ్రమ ఉన్నటువంటి స్థితిలో మేము ఉన్నాం కదా. నేను చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే భరించలేక కొంతమంది మీద తప్పుడు కేసులు, కొంతమంది మీద లేనిపోని ఆరోపణలు.
ఇటీవల నిన్నగాక నిన్ననో మననో అనుకుంటాను, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, మన ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందులలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి, వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుండరు, మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరమైన దాంతో పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు. ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొంతమంది ఫోన్లు చేశారు, అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టావా, ఈ 3-4 రోజుల్లో ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పెట్టారా? లేదా నేను ఈ మధ్య ఎక్కడ లేదు, ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ 10-12 రోజులు అయినట్టుంది, సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదన్నా. ఇదేనన్నా వీళ్ళు దొంగలు పడిన నెల కుక్క మరిగినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అన్నాడు. దొంగలు పడిన నెలకు కుక్కలు మరిగినట్టుంది వీళ్ళ పరిస్థితి, మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, ఏంటి వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకున్నాడు, ఆయన విమర్శించేది భరించలేకున్నాడు, ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజేమో, నాకేమి అంట, నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండ, నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము, నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని, ఆ కీర్తి ప్రతిష్టలను 10 మందికి వ్యాపింపజేయడం, ఆయన కీర్తిని 10 మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము, నా ధర్మం నేను నిర్వహిస్తా. నీ పార్టీలో ఉన్నా, 1 రోజు 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు అదే ధర్మం నేను పాటించిన, నా లీడర్ యొక్క కీర్తిని, ఆయన చేసేటువంటి మంచి పనులను చేసిన. ఈరోజు నీవు వద్దని చెప్పుకున్నాం, నీకు నాకు మనస్పర్ధలు వచ్చినాయి, ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి నీకు తెలుసు, అనేక సందర్భాల్లో నేను చెప్పినా, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ది టైం, నేను ఎందుకు బయటకు వచ్చినానో, నేను ఏం కథనో, అక్కడేటువంటి బీటెక్ రవి, అక్కడేటువంటి వాసు, రామ్ గోపాల్ కూడా ఇటీవల లేదు స్టేట్మెంట్స్, మీ అందరికీ తెలీదా? నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవరికి తెలియకుండా పోయి లోపాయికారిగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే. అవుట్ రైట్ రాయల్ గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి, ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నా, ఏమంటారు మీరంటే, ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి, ఇంక్లూడింగ్ వాసు వాజ్ ఆల్సో పార్ట్, నేను చేసింది తప్పని చెప్పినావా? నేను పార్టీలోంచి బయటకు వచ్చింది 2020 సంవత్సరంలో, అంటే ఇప్పుడు దాదాపు 5-5.5 సంవత్సరాల క్రితం నేను బయటకు వచ్చిన. ఆ రోజు నేను చేసిన తప్పు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు నువ్వేమైనా చెప్పినావా రవి? నువ్వేమైనా చెప్పినావా వాసు? చెప్పు మరి. నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటికి పోవాల్సి వచ్చిందో, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన, ఈ కారణాలన్నీ ఇచ్చిన, ఈ కారణాల వల్ల పోతాండా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన, నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు, నేను వస్తాను అని చెప్పిన. నువ్వు ఎందుకు రాలే వాసు? ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయం, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కారణం ఏంటంటే, ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము, ఏది ఎక్కడికి పోతాడము, మొన్న రమేష్ రెడ్డి మీద ఆడినది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమండం మండలం జరిగింది. మామూలు అన్ని మీటింగ్ల ద్వారానే మా ధోరణి, మా యొక్క పార్టీ స్టాండు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం. మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్ లో. ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు, ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు, ఎవరిని దూషించినాడు? అమ్మా, మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇళ్ళ మీదకి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇళ్ళ మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మన మొదలైంది. నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటారు తీవ్ర పరిణామాలు. ఏందయ్యా తీవ్ర పరిణామాలు? ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందని తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. గుర్తు తెచ్చుకో,
ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు. అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే, నాట్ ద చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ ను, ఒక వార్డ్ మెంబర్ ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే. ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం నీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వేదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి, ప్రతి జిల్లాకు వచ్చి, నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకుండా అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అన్నా అన్నట్ట. నువ్వు కూర్చొని, నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను, అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్, ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు. పంపించాయా? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యతో, హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గడిచేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా, ఒకసారి చరిత్ర చూసుకో. హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు. హిట్లర్ పరిస్థితి ఏమైంది? సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది? రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎంతో మంది నియంత్రణలు వచ్చారు. వాళ్ళ పరిస్థితులు అంతా ఏమైనాయి? సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసేటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాను నీకు. నువ్వేమో అతీతుని కాదు, నువ్వేం కొత్త కాదు. అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేటప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు, నువ్వు అందరూ కూడా, నేను ఏంటంటే తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నా. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుణ్ణి. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు. ఒక చిన్న గెయిన్ కోసం, ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాడు. ఒక మండల్ ప్రెసిడెంట్ చంపినావు. చంపిన తర్వాత ఏమైపోయింది? ఇది అధికారం పోయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం ఇస్తానే, మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము? ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఏమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటైలేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్ గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయొచ్చేమో, చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అని గుర్తుపెట్టుకో. నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు, నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు. నువ్వే కాదు, ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని. నేను చెప్తున్నాను, లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడ. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు.
నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసే తప్పులు ఎండగట్టడానికి? నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే, మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఇస్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్, యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తుని కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవరో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నలుగురు దగ్గర చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్ గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్ గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాడు, ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి, నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్, యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుసేన్. గుర్తుపెట్టుకో. అది తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? బీ కేర్ఫుల్. ఇంకోటి, ఇటీవల నేను అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు, కూర్చుంటాడు, 10 కోట్ల కుంభకోణం జరిగింది, ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకొని పోయినా, దీని మీద ఎంక్వైరీ చేయాలంటారు. చేయా చంద్రబాబు నాయుడు, నీ ఎమ్మెల్సీని ఇచ్చినాడు కదా, చెయ్యి. రవి నిన్న కూర్చొని పాలసారి ఎక్కడనో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్తా, ఏమో మాట్లాడేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పలకడల్లా 3 రోజులు 4 రోజులు కాసుకొని కూడా పలకడం అని చెప్పారా? పేద పార్థసారథి రెడ్డి గారు ఇస్తారు. వాళ్ళకి పని చేయి. మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నువ్వు ధమ్కీలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవడు లేడు, కానీ మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నీకు ఒక పాత్ర ఉంది, ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసినావు. చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళా ఒకసారి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 50 సీట్లు కేటాయిస్తే దీని మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినావా మీరంతా? ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా? ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనంతో వస్తావు, మహానాడుకు జయం జయం చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము, ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిగినాము. మీటింగ్ జరిపేది కాదు, అధికారం ఉంది, నువ్వు డబ్బులు ఖర్చు పెడతాను, బస్సులు పెడతాను కాబట్టి, తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము. అది కాదు ఇంపార్టెంట్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేశాము, ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము, ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, మా లీడర్ల యొక్క చేతగాంతరం నిజంగా చెప్తాంటే బాధగా ఉంది. వాళ్ళందరూ నాకు సహచరులకు ఉన్నారు. ఒక మాట మాట్లాడంలా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్నా ₹1 నిధులు ఇచ్చినారా? జిఎంఎస్ఎస్ ఫేజ్ 1 ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగినారా? ఆ రోజు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి ఒక తట్ట మట్టి తీసుకొని బయట వేసినారా? కాంట్రాక్టులకు ₹1 బిల్లు ఏమన్నా చెల్లించినారా? ఎవరు బెనిఫిట్ పొందుతారు? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 కంప్లీట్ అయితే జిఎన్ఎస్ఎస్ నుంచి నీళ్లు నగరి వరకు తీసుకొని పోతే ఎవరే బెనిఫిట్ పొందేది? మొత్తం ఈ నుంచి రాజంపేట, కడప నుంచి రాజంపేట, కోడూరు నుంచి నగిరి వరకు ఎవరు బెనిఫిట్ పొందుతారు? మన జిల్లా వాళ్ళు కదా. మరి ఆ పనులు జరగకుండా ఉంటే మీరు చేసేటువంటి చర్య ఏంది? నాకు అది బాధగా ఉంది. అదే జరగబోనిలే, మీ రిప్రజెంటేషన్ ఏంది? జిల్లా నాయకులుగా మీరు పోయి కూర్చొని మాకు డంకీలు ఇచ్చేది కాదు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు మీరు చెప్పి ఈ జిల్లా ప్రయోజనాలు ముఖ్యం, ఈ జిల్లాకు న్యాయం జరగాలని నీళ్లు తీసుకొని రావాలని చెప్పి పబ్లిక్ గా సవాల్ చేసి ఆ పూర్తయినంత వరకు నేను గడ్డం తీయని చెప్పి నేను తీసుకొని వచ్చినా. నేను
దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ వాజ్ మై కమిట్మెంట్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. మీ కమిట్మెంట్ ఏందయ్యా ఇది? ఏంది అసలు ఎక్కడన్నా మాట్లాడినారా? మెడికల్ కాలేజ్ మూసేస్తే మాట్లాడుతున్నారా? మెడికల్ కాలేజ్ దాన్ని గవర్నమెంట్ సీట్లు వస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తే మాట్లాడినారా? జిఎన్ఎస్ఎస్ పనులు అసలు ఈ ఒక సంవత్సరం 3 నెలల నుంచి పూర్తిగా ₹1 పనులు జరగకుండా ఉంటే దాని గురించి మీరు స్పందించినారా? జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. మొత్తం ఈ యొక్క పులివెందుల్లో ఉన్నటువంటి చక్రాపేట మండలంతో పాటు రాయచోటి ఆ ప్రాంతంతో పాటు మొత్తం డౌన్ ద లైన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలే. ఏదో ఎంక్వైరీ అన్నా పక్కన పెట్టావు, దాని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. మా వాళ్ళు మాట్లాడంలే. వాసు, రవి పోండాడికి పోయి దాని మీద ప్రెజర్ పెట్టండి. ఈ పనులు తొందరగా చేయాలి సార్, మా ఏరియా ఇది, మా ఏరియాలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ఈ కంప్లీట్ చేయండి సార్, ప్రెజర్ పెట్టయ్యా. అది వదిలిపెట్టి ఏదో ఓట్లాడతావు. మీరు ఈ లెవెల్లో కూర్చొని చిన్న చిన్న పనులు కాంప్రమైజ్ అయ్యి మీరుండారు. ఈయన చంద్రబాబు నాయుడు చూద్దామా, ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, అంటే వెంటనే ఊరికే కింద అందుతే కొలుచుకునేటువంటి ఫలాలు. దీంట్లో వదిలిపెట్టేసి వీటికి అన్నిటికీ బహుశా అయితే అయ్యొక 500 కోట్లు, ఇంకో 1000 కోట్లు, అంతా 3-4 వేల కోట్లు ఉంటే కంప్లీట్ అవుతుంది. దీనికి ₹1 ఇచ్చే దిక్కు లేదు. కానీ ఎక్కడో పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తెస్తా అంట. ఏం చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఉన్నాం మనము? ఏం ఆలోచన చేస్తున్నాము? ఏమి నీ మైండ్ సెట్ ఏంది? నీ మంత్రి నిమ్మల రామానాయుడు కూర్చొని మాట్లాడతాడు, మేము కూర్చొని ఢిల్లీలో కూర్చొని డిస్కస్ చేసినాము దీని గురించి, బనకచెర్ల పోలవరం నుంచి వచ్చేదానికి దానికి అందరూ కూడా సానుకూలంగా ఉండాలని మాట్లాడతాడు. ఆయన రేవంత్ రెడ్డి కూర్చొని పత్రికాముఖంగా నేను చూసా, రేవంత్ రెడ్డి కూర్చొని అసలు ఆ చర్చ, ఆ అజెండా చర్చలోకి వస్తే కదా కనీసం మేము ఇచ్చేదానికో లేదనేదానికో తెలియదని చెప్పి ఆయన మాట్లాడతాడు. సో ఎక్కడికి పోతాడినా మనము, ఏం చేస్తాడినాం ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి ధమ్కీలు ఎవడు కేర్ చేసేవాడు లేడు. ఆయన క్లియర్గా చెప్తాండ, ఏ పరిస్థితిలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధిగా చేస్తాం, ఆ నాయకుని చిత్తశుద్ధిగా చేస్తాం. నువ్వు ఏమైనా డిబేట్ చేయాలా, ఇంకోటి చేయాలనుకుంటే ఏ టైం అయినా రెడీ. ఏ అంశం మీదైనా, నా లీడర్షిప్ క్వాలిటీస్ మీద కానీ, వ్యక్తిగతంగా నాకు మీద ఏం ఆరోపణలు చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి రావాలో చెప్పండి, అక్కడికి వస్తా, చర్చిద్దాం. మీకంటే ఒక 100 రెట్లు బెటర్ లీడర్ నేను అనుకుంటేనే, జనం అనుకుంటేనే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయండి. నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుంటారు, ఏం బెదిరిస్తుంటారు? ఒకడు కూర్చొని మాట్లాడతాడు, ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు. నేను ఎవడన్నా వాడు వీడు అన్నానా? నేను అంత ఇంత 1-2 మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు. నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా, నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా, మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే, బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించినట్టే మాట్లాడతా. నాకేం ఐఎమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నీకు సెపరేట్ రైట్స్, నాకు సెపరేట్ రైట్స్ ఉన్నాయా? చెప్పు, ఏమైనా నీకేమైనా మాకు అతీతంగా కొత్త హక్కులు ఏమైనా ఈ రాజ్యాంగం ఏమైనా కల్పించిందా? ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ రెడ్ బుక్లు ఏమైనా రాసుకునేమో? గుర్తుపెట్టుకోండి, అందరము జిల్లాకు, రాష్ట్రానికి మంచి పనులు చేసేదానికోసం పోరాడదాం. ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడడం ఇట్ ఈస్ అగెయిన్స్ట్. నా వల్ల ఎవరికైనా నేను అసభ్యంగా కానీ, అశ్లీలంగా కానీ, అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీగా ఉన్నా. నా వల్ల ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ ఏదైనా చూపించదో ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది, ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది, నువ్వు చేసింది పని బాలేదంటే ఎస్, ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐ విల్ అపాలజీ. బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేశ్వర రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నిన్ను పొగడాలా, జయం చంద్రన్న, జయం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై. గతంలో ఇదే జగన్ని రావణుడు అన్న సతీష్ రెడ్డి ఇప్పుడు రాముడు ఎలా అయ్యాడనేది 2019 ఎన్నికల ముందు